వాలంటీర్లు వర్రీగా ఉన్నారట. 10,000 గౌరవ వృత్తిపై ఆశలు 6 నెలలైనా స్పందించిన కూటమి సర్కారు. హామీల అమలు కోసం ఉద్యమం బాట 2న మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చేనా? గౌరవ వేతనం రాక ఉద్యోగ భద్రత లేకపోవడంతో రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు కలవరం చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు తరపున ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా వారి గౌరవ వేతనం ప్రస్తావన లేదు. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తే ఈ 6 నెలల నుంచి ప్రతి వాలంటీర్కి 60,000 బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాలంటీర్లకు వర్రీ అయిందట. వర్రీయే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో నేను 5,000 కాదు 10,000 ఇచ్చి గౌరవంగా మిమ్మల్ని ఉంచుకుంటా, వాలంటీర్లు తీసేసే ప్రసక్తే లేదు, ఇంకా వాళ్ళకి ఇంకేదో స్కిల్ నేర్పుతా అని హామీ ఇచ్చిండు. ఆ రోజు 2,60,000 మంది ఉన్న వాలంటీర్లు గుడ్డిగా నమ్మారు పాపం అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేము గుడ్డిగా నమ్మిను, ఓట్లేసిను, చంద్రబాబు నాయుడు గారు అంటే మాట మీద నిలబడతాడు, అంటే గతంలో నిలబడలేకపోవచ్చు కానీ ఈసారి నిలబడవచ్చు, ఎందుకంటే దెబ్బ తినడు, ఓడిపోయిండు, అంటే మా విలువ ఏందో తెలిసింది, ప్రజల విలువ తెలుసు, మార్పు చెందిన చంద్రబాబు నాయుడు గారని మేము ఓట్లేసినాం అంటున్నారు. ఏ మాత్రం మార్పు లేదు, మార్పు లేకపోగా ఇంకా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేసిండు అని చెప్పి ఇలా వాళ్ళు వర్రీ అవుతున్నారు. వాళ్ళు ఒకవైపు దాదాపు 2-3 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నారు, నిరసనలు, మా సంగతి ఏం తేల్చండి అని, మాకు గౌరవ వేతనం 10,000 ఇస్తున్నారు, బకాయిలతో సహా ఇవ్వండి, మమ్మల్ని రీనివాల్ చేయండి అని. ఆ ఉద్యమాలు అట్లా నడుస్తుంటని ఇప్పుడు 2వ తారీఖు జరిగే మంత్రివర్గ సమావేశంలో జన్మభూమి 2.0 అట, అంటే 2వ జన్మభూమి వస్తాట. అంటే వన్స్ జన్మభూమి కమిటీలు వస్తున్నాయంటే వాలంటీర్లు లేరుగా. మరి ఇదే వాలంటీర్లను పెట్టుకుంటాడా జన్మభూమి కమిటీలో? అంటే పెట్టుకునే అవకాశం ఉంటే అంతదాకా నిరసనని, ఆరోపణల్ని, ధర్నాలను తీసుకురాడు. మీకెందుకు, నేను షూరిటీ నేనున్నా, వాలంటీర్లు కాదు జన్మభూమి అనే పేరుతో మిమ్మల్ని తీసుకుంటున్నా అని చెప్తాడు. చెప్పట్లేదు అంటే దాంట్లో కథ లేదు. మొత్తానికైతే 2,60,000 కుటుంబాలని రోడ్డును పడేసే కార్యక్రమం జనవరి 2 రోజు మంత్రివర్గ సమావేశంలో వచ్చే అవకాశం ఉందని లీకులు కూడా వస్తున్నాయి. ఇది వాలంటీర్ల వరి జరుగుతుంది. దీనికి సంబంధించి జన్మభూమికి సంబంధించి దిశ పేపర్లోనే ఇక్కడ ఇచ్చినట్టుంది ఆంధ్రప్రభలో. దీనికి సంబంధించి వాలంటీర్ల స్టేట్ ప్రెసిడెంటు భాషా గారు ఉన్నారు. ఆయన వాళ్ళ వ్యూహం ఏంది, వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏందో తెలుసుకుందాం. హలో భాషా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను శ్రీనివాస్, ఈహార్ టీవీ నుంచి. చెప్పండి సార్. మీరు లైవ్లో ఉన్నారు. ఓకే సార్. ఈరోజు విశాలాంధ్ర పేపర్, ఇంకోటి ఆంధ్రప్రభ పేపర్లో 2 వార్తలు వచ్చినాయి మీకు రిలేటెడ్గా. వాలంటీర్ల సంఘం అధ్యక్షులు కాదు మీరు, మీకు రిలేటెడ్గా. ఒకటి, విశాలాంధ్రలో వాలంటీర్లు వరి అవుతున్నారు. 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 10,000 వేతనం కోసము ప్లస్ వాళ్ళ ఉద్యోగం కోసం అనేక రకాల నిరసనల కార్యక్రమాలు చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రభ వార్తలో జన్మభూమి 2.0 రాబోతుంది, జనవరి 2 రోజు మంత్రివర్గంలో పెట్టబోతున్నారని. ఏమనుకుంటున్నారు? జన్మభూమి వస్తే మిమ్మల్ని తీసుకుంటారా, లేదంటే వేరే ఆల్టర్నేట్ వస్తుందా? తీసుకోరండి. ఇప్పుడు జన్మభూమి తెస్తుందే వాలంటీర్ వ్యవస్థని తీసేయడానికి. ఓకే, దాని పూకటి వేలతో సహా పెగిలించడానికి 2.0 అనేది ఇది ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు ఎప్పుడైతే గెలిచారో ఓకే అప్పటి నుంచి నాంతా వచ్చింది. ఓకే, కాకపోతే ఈ రోజు పేపర్ లో వచ్చిందంటే ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ద్వారా ఇండికేషన్ ద్వారా వచ్చింది. అది అదే మళ్ళీ జన్మభూమి అని వచ్చింది, సంక్రాంతి తర్వాత వస్తాట. వాళ్ళు ఎప్పుడైతే ఫిబ్రవరిలో దీన్ని అమలు చేయాలని చెప్పి ఎప్పుడు అనుకున్నారు, దాని ప్రణాళికని సిద్ధం చేసి రూట్ మ్యాప్ మెల్లగా ఇప్పుడు రిలీజ్ చేశారు. ఓకే, నాకు తెలిసి రేపు జనవరిలోనే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చింది ఇండైరెక్ట్ గా. ఓకే ఓకే, లీక్ ఆయనకు తెలియకుండా నేను జరుగుతాయా? ఓకే ఓకే. గతంలో పెట్టిన 1.0 జన్మభూమి కమిటీ ప్రజలకి ఏ విధంగా హింస పెట్టిందో అందరికి తెలిసిందే. ఓకే, ఆల్రెడీ వాళ్ళు పెట్టిన జన్మభూమి కమిటీలే మేమే రద్దు చేస్తామనే పరిస్థితికి వచ్చింది. ఓకే, ఎంత అవినీతిగా చేశారో, తెలుగుదేశం కార్యకర్తలకి పథకాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గరే లంచాలు తీసుకోవడం. ఓకే, ఆ జన్మభూమి కమిటీ అటర్ ఫ్లాప్ అయిపోయి వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లో తిరగబడే పరిస్థితికి వచ్చి కమిటీ లేదని చెప్పి స్వయాన వాళ్ళే చెప్పారు, జన్మభూమి కమిటీ లేవని చెప్పారు. అవును,
ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ 2.0 వర్షన్ అంటే ఏంది అంటే ఇంకా అధికంగా అవినీతి చేద్దామనా, ఓకే ఓకే ఇంకా ప్రజలని హింస పెడదామనా, ఓకే అనర్హులకి పథకాలు ఇద్దామనా వర్షన్ మార్చింది. ఓకే ఓకే అర్హులని పక్కదారి పట్టించి అనర్హత కలిగిన వాళ్ళకి పథకాలు ఇవ్వడానికి వీళ్ళు ఎజెండాగా పెట్టుకున్నారా? ఓకే. ఇప్పుడు ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ మంచిగానే చేసింది కదా, ఓకే. ప్రపంచ దేశాలు గుర్తించినాయి కదా, ఓకే. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు కదా. ఓకే. వీళ్ళు మేము కనపడతలేదా? ఓకే. సరే, వాలంటీర్లో కొంతమంది తప్పు చేసి ఉండొచ్చండి. ఓకే. మీ దగ్గర ఉన్న అధికారులు నిజాయితీగా ఉన్నారా? మీ దగ్గర ఉన్న పోలీస్ అధికారుల పరిస్థితి ఏంది? మీ మీద చేసిన దాడులు, గతంలో మీ పార్టీ ఆ కార్యాలయాలు దాడులు చేసి మీద కేసులు కట్టారా? కట్టారా? మీరు వచ్చి కట్టుకుంటున్నారా? వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నా? సస్పెండ్ చేయి. నీ రెడ్ బుక్ బయటికి తీ. నీ రెడ్ బుక్ ఏమైంది? నీ హామీలు అది కూడా ఉన్నంత పార్టీ కదా. నీ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఏం చేసావు? అయి లేవు. గతంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు ఏం వినిపించింది? ఎంఆర్ఓ సైతం మీ ఎమ్మెల్యేల మాట వినిపించుకోవాలా. ఈ రోజు వాళ్ళందరినీ పక్కన చేర్చుకొని మీరు మీటింగ్లు పెట్టుకోవడం ఎంతవరకు అంటే అధికారులకు లేని మొత్తం వాలంటీర్లకు వర్తిస్తాయా? మా ఎంత అండి చిన్న ప్రాణాలు. ఆ రోజు వాళ్ళు చెప్పుంటే ఏదో ఒకటి రెండు చేయకుండా ఎట్లుంటామండి? 5,000 జీతంతో వచ్చిన వాళ్ళం మేము. దాన్ని ఇంత పెద్దగా చేయడం కరెక్ట్ అంటారా? ప్రజలకి ఎంత మంచి చేసామో తీసుకో, నువ్వు దాన్ని ఏ విధంగా మెరుగు పంచాలో వాలంటీర్ 2.0 చెయ్యి. వాలంటీర్ వర్షన్ మార్చు, సర్వీస్ మార్చు, ప్రజలకి ఇంకా ఇంకా స్పీడప్ చెయ్యి. లేదు అవసరం అయితే ఇప్పుడు 10,000 జీతం చెప్పావు కదా, లేదబ్బా 5,000 7,000 ఇస్తానని చెప్పు. లేదు అదే 5,000. ఇందులో మహిళలు కనపడలేదా? మహిళలకి పార్టీలకి ఏం సంబంధం అండి? 1,00,000 పైచులకు వాలంటీర్లు ఉన్నారు. వికలాంగులకి ఏం సంబంధం అండి? భర్తని కోల్పోయి ఈ రోజు 2 బిడ్డలు పెట్టుకుని వాలంటీర్ ఉద్యోగం చేస్తా బతుకు జీవుడా అంటే హాయిగా బతుకుతుంటే ఈ రోజు ఆ భర్త లేని లోటుని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ తనకి తన భర్త లేని లోటు క్లియర్ గా కనపడుతుంది వీళ్ళు ఎప్పుడైతే అధికారం చేజిక్కించుకున్నారు. ఇది కరెక్టా చెప్పండి? అంటే మొత్తానికి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని అసలు తొలగించడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పెట్టిండు కాబట్టి తొలగించడమా, లేదంటే దీంట్లో వైఎస్ఆర్సీపీ ఛాయలు ఉన్నాయా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో నుంచి పక్కన పడేయాలి. ఈ వ్యక్తి ఉంటే ఎప్పటికైనా మేమే అధికారంలో ఉండాలా, మేము అధికారంలో ఉండాలా, ఎవరు ఉండకూడదు, మేమే అనుభవించాలా రాజభోగాలు. ఆయన ఆల్రెడీ చెప్పిన దానికి 99% ఈ దేశంలో పథకాలు ఇచ్చింది ఎవరంటే ఆయనే. అది వాలంటీర్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఆ వర్క్ చేశాను కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి. ఏదో ఆయన చేయని వర్క్ చెప్పమంటారా? మద్యపాన నిషేధం చెప్పున్నాడు. అదేంటంటే అది చాలా రాష్ట్ర ఖజానాకు సంబంధించిన అంశం అది. అదేదో ఒక రాత్రికి అనుకొని తీసేయడానికి కాదు. ఇప్పుడు 99% చేశాడు కదా, ఒక అంశమే కదా చేయలేదు. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఎప్పుడైతే 21 సీట్లకు పడిపోయారో వీళ్ళకు ఒక భయం ఏర్పడింది. మమ్మల్ని ఇంకా ప్రజలు నమ్మరు, నమ్మే పరిస్థితుల్లో లేరు, చెప్పింది చెప్పినట్టు చేసిన నాయకుడు అని చెప్పి అదొకటి. ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ, ఇది గనక కొనసాగితే ఎప్పటికైనా మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టినా జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ దక్కింది. ఎవరైతే తెచ్చారో వాళ్ళకే ఉంటది. ఇప్పుడు డోక్రా వ్యవస్థ తెచ్చి నీళ్లే కదా. ఇప్పుడు ఆ వ్యవస్థకి 100% ఈ రోజు ఇంతమంది మహిళలకు డబ్బులు వస్తున్నా గానీ రుణాల రూపాయల వడ్డీ లేకుండా బయట నుంచి ఒక బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్నాం అంటే అప్పుడే మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారిది. 100% ఒప్పుకోవాలి, మంచి చేసిన ఏ నాయకుడైనా గొప్పోడే. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఎన్ని రుణాలు ఇచ్చినప్పటికీ ఆయన పేరే వచ్చింది. దానికి బీజం ఆ మహానుభావుడి పాపం. అది గొప్పగా చెప్పుకోవచ్చు ఆయన్ని. గుడ్ లీడర్షిప్. అలాగే ఇప్పుడు ఈ వ్యవస్థను తెచ్చింది ఈయన. ఇది ఎప్పుడైతే ఈ వ్యవస్థని కొనసాగిస్తా వస్తే మనం కనుమరుగైపోతామని చెప్పి దాన్ని ఆ వ్యవస్థని ఉండకూడదు, అసలు జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదు అనే ఒక్క మైండ్ సెట్ లో పెట్టుకొని జన్మభూమి కమిటీ 2.0 చేశారు. ఇంతమంది ఉసురు కొట్టుకుని ఏం సాధిస్తారండి వీళ్ళు? ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడే మీరు చెప్పిన తర్వాత నేను విన్నాను. మేము ఆల్రెడీ కార్యాచరణ చేస్తానే ఉన్నాం. ఇక ఉద్యమం అనేది బాగా విపరీతంగా ఉండిపోబోతుంది. విజయవాడ లాంటి మహానగరాన్ని కూడా మేము వాలంటీర్ వ్యవస్థ అక్కడే కూర్చొని ధర్నాలు చేయబోతున్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం. దీంట్లో అయితే అల్టిమేట్ ఈ ప్రభుత్వాన్ని అయితే వదిలిపెట్టమండి. అవసరమైతే 4 ఏళ్ళైనా పోరాటం చేసి నెక్స్ట్ ఎలక్షన్లకి చెప్తున్నామండి ఒకటే మాట, ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాలా, కొనసాగిస్తే మాత్రం మాకు ఎవరికి ఏం సంబంధం, మా పని మేము చేసుకుంటాం.
కొనసాగించకుండా జన్మభూమి కమిటీ అనే గనక తీసుకుని వచ్చి వ్యవస్థని గనక తీసేస్తే జమిలీ అవ్వచ్చు. జమిలీ కాకపోతే ఇంకొక ఎలక్షన్, న్యాచురల్ ఎలక్షన్ ఉండొచ్చు. సాధారణ 2,60,000 మంది ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తాం. ఎందుకు చేయకూడదు మీరు చెప్పండి. ఇప్పుడు మేము అంటాం జగన్మోహన్ రెడ్డి మేము ఎందుకు చేయకూడదు? మమ్మల్ని పక్కన పడేసి మా మీద నిందేసి మా ఉద్యోగాలు తీసేసి మా బకాయి పడ్డ వేతనాలు ఇవ్వకుండా మీరు వాలంటీర్లు కాదని చెప్తే మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయకూడదు? ఈ ప్రభుత్వానికి సవాల్. వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత వాలంటీర్లు తీసుకోబోతున్నాం. వీళ్ళు గనక చేయకపోతే, వీళ్ళు గనక చేస్తే మా ఉద్యోగాలే చేసుకుంటాం కానీ మాకు ఏ పార్టీకి గానీ, జగన్మోహన్ రెడ్డి గారికి గానీ, చంద్రబాబు నాయుడు గారికి గానీ, పవన్ కళ్యాణ్ గారికి గానీ మాకు సంబంధం లేదు. ప్రభుత్వాలు పని చేసుకుంటాం. కాలకూడదు అంటారా? ఆ కుర్చీ తెచ్చి ఇచ్చే బాధ్యత వాలంటీర్లు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది మా ఎజెండా. థ్యాంక్ యూ సార్. ఇది వారు చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అవసరం అయితే కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం, మమ్మల్ని తొలగించే మాట వస్తే మటుకి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెట్టే వరకు నిద్రపోమని వాళ్ళు చెప్తున్న పరిస్థితి.